హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు కొన్ని విషయాలు అనేది షేర్ చేసుకుంటానండి. నా లైఫ్లో జరిగినటువంటివి, నేను బాబా గారిని నమ్మడం వల్ల నాకు జరిగిన కొన్ని సంఘటనలు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ది ఏంటి అంటే, నేను బాబాని, మా బాబు గురువారం రోజు పుట్టాడండి. అప్పటి నుంచి కూడా నేను ఎక్కువగా బాబాని నమ్మడం అనేది స్టార్ట్ చేశానండి. బాబాకి పూజించడం, గురువారం రోజు కొంచెం ప్రత్యేకంగా పూజ చేసుకోవడం, అలా నేను అప్పటి నుంచి మొదలుపెట్టాను. ఆ తర్వాత నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ బాబా గారికి 9 గురువారాల వ్రతం అనేది చేసుకున్నానండి. అది నేను మనసులో ఒక సంకల్పాన్ని కోరుకొని బాబాకి వ్రతం అనేది స్టార్ట్ చేశాను. అప్పుడు మా బాబుకి ఎగ్జాక్ట్గా 3 ఇయర్స్ అండి. నేను ఏమనుకొని చేశాను అంటే, నాకు పాప పుట్టాలి అని నేను ఆ వ్రతాన్ని అయితే స్టార్ట్ చేశానండి. నేను ఎప్పుడైతే వ్రతం స్టార్ట్ చేశానో, స్టార్ట్ చేసినాక 2 వారాలకి నేను ఆ శుభవార్త అనేది విన్నానండి. కానీ నేను వ్రతాన్ని అంతటితో ఆపకుండా 9 గురువారాలు కూడా మంచిగా సంకల్పాన్ని పూర్తి చేసుకున్నానండి. ఆ 9 గురువారాల వ్రతం అయిపోయాక, మా పాప పుట్టాక, ఇంకా ఆ తర్వాత పాప కొంచెం చిన్నదవ్వడంలో నేను ఇంకా బాబాకి ఎటువంటి పూజలు వ్రతాలు చేయలేదండి. లాస్ట్ ఇయర్ పాపకి 1 ఇయర్ వచ్చాక నేను బాబాకి దివ్య పూజ అయితే చేసుకున్నానండి. మళ్ళీ ఈ ఇయర్ కూడా నేను బాబాకి దివ్య పూజ అనేది మొదలుపెట్టాను. ఇప్పటికి నావి 3 గురువారాలు అనేవి పూర్తయ్యాయండి. కానీ 2 గురువారాల్లోపే నేను ఒక మంచి శుభవార్తనైతే నా లైఫ్లో విన్నానండి. నాకు బాబా గారు ఇచ్చినవి చాలా ఉన్నాయండి నా జీవితంలో. నేను ఎప్పుడూ కూడా బాబాకి రుణపడి ఉంటాను. అలానే మీ అందరికీ కూడా మీరు అనుకున్నవి ఆ బాబా గారు తొందరలో నెరవేర్చాలని కోరుకుంటున్నానండి. ఆ బాబా గారి అనుగ్రహం మనందరి పట్ల ఎల్లవేళలా ఉంటుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సపోర్ట్ చేయండి నన్ను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.